జిగ్ లో అమర్చి వాటిని స్నోబోర్డ్ షేప్ లోకి కట్ చేస్తారు. చూడ్డానికి బోర్డ్ లాగే ఉండే సన్నని రేజర్ షార్ప్ డైతో ప్లాస్టిక్ పై ఒత్తిడిని ఇస్తారు. కానీ ఈ బేస్ బోర్డింగ్ చేయడానికి ఇంకా సిద్ధం కాలేదు. దీనికి మెటల్ ఎడ్జెస్ లేదా రైల్స్ ని బిగిస్తే గాని మంచులోకి తీసుకెళ్లలేం. రైల్స్ లేకపోతే బోర్డ్ పై అస్సలు గ్రిప్ అందదు. ఇంకా దాంతో మలుపు తిప్పడం గాని ఆపడం గాని చేయలేం. రైల్స్ ని అటాచ్ చేయడానికి వర్కర్ వాటిని బోర్డ్ కి సైడ్ లో పేర్చి వాటిని క్లాంప్ చేస్తాడు. అప్పుడే వాటిపై గ్లూని అప్లై చేయడం వీలవుతుంది. రైల్స్ ని సెట్ చేశాక స్నోబోర్డ్ లేయర్స్ ని ఒకేసారి కలిపి ప్రెస్ చేస్తారు. ముందుగా ప్లాస్టిక్ బేసిక్ ని ప్రెస్ చేస్తారు. దాంతో పాటు బ్లాక్ రబ్బర్ స్ట్రిప్స్ ను కూడా. అవి షాక్ అబ్జార్బ్స్ లాగా పనిచేస్తాయి. సిరపలో ఉండే లిక్విడ్ రెసిన్ ని బేస్ పై పోస్తారు. అది గ్లూలా ఉంటుంది. అన్ని పార్ట్స్ అతుక్కోవడానికి తోడ్పడుతుంది. తర్వాత ఫైబర్ గ్లాస్ షీట్ ని తీసుకుంటారు. అది బోర్డ్ స్టిఫ్నెస్ ని స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దానిపైన వుడెన్ కోర్ ని ఉంచుతారు. రెడ్ లేసర్ సాయంతో మొత్తం అన్నిటినీ మధ్యలోకి తీసుకొస్తారు. తర్వాత చివరి ఫైబర్ గ్లాస్ లేయర్ ని వుడ్ పై పేర్చుతారు. దానిపై ఇంకాస్త రెసిన్ పోసి కోట్ చేస్తారు. ఇక చివరగా ప్రింట్ చేసిన ప్లాస్టిక్ టాప్